మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. సంఖ్యాకాండము 3వ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది. ఈ అధ్యాయంలోని 39, 40, 41 వచనాలు నేను చదువుతున్నాను. మోషే అహరోన్లు యెహోవా మాటను బట్టి తమ తమ వంశముల చొప్పున లెక్కించిన లేవీలలో లెక్కింపబడిన వారందరూ అనగా ఒక నెల మొదలుకొని పైప్రాయము గల మగవారందరూ 22,000 మంది. మరి యెహోవా మోషేకి ఇలా సెలవిచ్చెను, నీవు ఇజ్రాయెల్లో ఒక నెల మొదలుకొని పైప్రాయము గల తొలిచూలి అయిన ప్రతి మగవాణ్ణి లెక్కించి వారి సంఖ్యను వ్రాయించుము. నేనే యెహోవాను. నీవు ఇజ్రాయెల్లో తొలిచూలి అయిన ప్రతి మగపిల్లకు మారుగా లేవీయులను, ఇజ్రాయేళ్ల పశువులలో తొలిచూలైన ప్రతిదానికి మారుగా లేవీయుల పశువులను నా నిమిత్తము తీసుకొనవలెను. దేవుడైన యెహోవా ఐగుప్తునకు తీర్పు తీర్చి అనేక అద్భుతాలు సూచక్రియలు అక్కడ చేసి చివరికి ఫరో యొక్క కఠిన హృదయాన్ని బట్టి చివరి అద్భుతమైనటువంటి ఐగుప్తులో ప్రతి తొలిచూలును చంపివేసి తీర్పు తీర్చి ఆ దినమున తన ప్రజలైన ఇజ్రాయేలీల ప్రజల్లో మనుషుల్లోనూ పశువుల్లోనూ తొలిచూలు తనకు ప్రతిష్ఠితగా దేవుడు చేసుకున్నాడు. ప్రతి తొలిచూలు నాది, నేను వారికి దేవుడను అంటున్నాడు. అయితే ఇక్కడ మనం చదివినటువంటి ఈ వచనాల్లో సంఖ్యాకాండము 3వ అధ్యాయము 39 నుంచి 41 వచనాల్లో ఒక పదం మనము గ్రహించాలి. మారుగా లేదా ప్రతిగా, ఇన్స్టీడ్ అంటాం. అంటే ఒకరికి మారుగా లేదా ఒకరికి బదులుగా అన్నట్టు. ఇజ్రాయేళ్లకు మారుగా లేవీయుల పిల్లల్ని లేదా ఇజ్రాయేళ్ల పశువులకు మారుగా లేవీయుల పశువులను. ఎన్ని వేల సంవత్సరాలైన దేవుని యొక్క మహాజ్ఞానము మనం గుర్తుపట్టాలి. ఈ పాత నిబంధన అంతా కూడా నిజంగా రాబోతున్నటువంటి ఆ కొత్త నిబంధనలో జరగబోయే ప్రతి అంశానికి ఒక సూచనగా, ఒక ఛాయగా ఉంది. ఇక్కడ వారికి మారుగా లేవీయులు ఆయన ఎన్నుకుంటున్నాడు. ఇలా చదువుతుండగా నాకు మత్తయి సువార్త 20వ అధ్యాయంలో 28వ వచనం నాకు జ్ఞాపకం వస్తుంది. అక్కడ ఏముంటుంది? అలాగే మనిషి కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చినని చెప్పాను. ఇజ్రాయేళ్లకు వారి పశువులకు ప్రతిగా సమస్తాన్ని అక్కడ లేవీయులు భరిస్తున్నారు. ఇక్కడ మన ప్రధాన యాజకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు, ఈ తండ్రి అయిన దేవుడు రాబోతున్న కాలంలో సమస్త మానవాళి కొరకు క్రీస్తు చేయబోతున్నటువంటి ఒక యాజకత్వం, పాపము ద్వారా వచ్చిన జీతమైన మరణం నుంచి తన ప్రజల్ని విడిపించేదానికి కుమారత్వాన్ని కోల్పోయి దేవుని ఉగ్రతకు లోనైనటువంటి ఈ ప్రజానికాన్ని తిరిగి పునరుద్ధరించి తండ్రితో సమాధానపరచడానికి ఒక మధ్యవర్తిగా తన కుమారుడు రాబోతున్న సంగతి ఆయన ఎరిగి ఉండి స్పష్టంగా ఈ విషయాలకి రాయిస్తున్నాడు. లూకా సువార్త 2వ అధ్యాయంలో మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ధర్మశాస్త్రము ప్రకారము శుద్ధి దినములు సంపూర్తి చేయబడిన తర్వాత బలి అర్పించడానికి దేవుని మందిరానికి వచ్చారు. పైగా ప్రభువే మొట్టమొదటి సంతానం కనుక మొదటి సంతానము దేవునికి ప్రతిష్ఠ చేయాలి కదా, అలా ప్రతిష్ఠించడానికి కూడా దేవుని మందిరానికి వచ్చారు. అక్కడ ఆయనను ప్రతిష్ఠ చేశారు, బలి నడిపించారు. అయితే శిశువు పెరిగి పెద్దవాడిన తర్వాత ఇదిగో బాప్తిసమిచ్చే యోహాను కంటపడినప్పుడు బాప్తిసమిచ్చే యోహాను అంటున్నాడు, లోక పాపములు మోసుకొని పోవు దేవుని యొక్క గొర్రెపిల్ల. ఇదిగో ఆ గొర్రెపిల్ల తను తానే ప్రతిష్ఠించుకుంటున్నాడు, తను తానే అర్పించుకుంటున్నాడు, అనేకుల విమోచన క్రయధనముకు ప్రతిగా బలియాగం అవుతున్నాడు. అయితే ఏదైతే ప్రతిష్ఠ చేయబడిందో ఆ ప్రతిష్ఠ చేయబడిన దాన్ని విడిపించడానికి యాజకుడు ఏ వెలైతే నిర్ణయిస్తాడో ఆ వెలను వీళ్ళు అహరోనుకు చెల్లించాలి. ఇది అక్కడ ఆ రెడీమ్షన్ మనీ, అది పద్ధతి. అయితే మరి ఇప్పుడు మన ప్రాణ క్రయధనాన్ని ఎవరు చెల్లించాలి? ఆ క్రయధనం ఎంత? కోరహ కుమారులు ఎంత చక్కగా 49వ కీర్తనలో ఒక మాట రాశారు. 7వ వచనం నుంచి 9వ వచనాల వరకు. ఎవడనూ ఏ విధము చేతను తన సహోదరి విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వారి నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయచిత్తం చేయగలవాడు ఎవడునూ లేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసిందే. అందుకే ఆ కీర్తనకారుడు 89వ కీర్తనలో
మరణము చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళం యొక్క వశము కాకుండా తను తాను తప్పించుకొనగలవాడెవడు అని ప్రశ్నించాడు. ఎవరి వల్ల సాధ్యమవుతుంది? ప్రాణ విమోచన క్రయధనం చాలా గొప్పది. ఇది ఏ సహోదరుడు తీర్చలేడు. అది ఎప్పటికీ అటుండవలసిందే. సువార్త భాగంలో కూడా ఒక ప్రశ్న మనకు పదే పదే వినపడుతుంది. ఏంటి అంటే, ఒకడు తన ప్రాణముకు ప్రతిగా ఏమి ఇవ్వగలుగుతాడు? తన ప్రాణాన్ని రక్షించుకోవడానికి దానికి ప్రతిగా ఏదైనా ఇన్స్టెడ్ ఆఫ్ హిస్ లైఫ్ ఏదైనా ఇవ్వగలుగుతాడా? ఏదైనా ఇచ్చినా ఒకవేళ అది సరిపోతుందా? దానికి జవాబు రోమాపత్రిక 6:23 దొరుకుతుంది. ఏలైనగా పాపం వలన వచ్చే జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. మీరు ప్రవక్త అయిన యెషయా గ్రంథంలో 53వ అధ్యాయంలో యెషయా ప్రవచిస్తూ పలికిన మాటలు మనం చూస్తే, మన అతిక్రమ క్రియలు అంటాడు. అంటే మారుగా, బదులు, ఇన్స్టిడ్ అనే మాట చెబుతున్నాను. మన అతిక్రమ క్రియలు అయితే ఆయన గాయపరచబడ్డాడు. మన దోషములు అయితే ఆయన నలుగొట్టబడ్డాడు. మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడింది. ఇలా వివరిస్తూ వర్ణిస్తూనే 11వ వచనంలో ఒక అద్భుతకరమైన మాట రాస్తాడు యెషయా 53:11. అతడు తన కలిగిన వేదనను చూచి తృప్తి నొందును, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. ఎందుకంటే ఒకని అవిధేయత ద్వారా అనేకులు పాపులుగా మార్చబడుతున్నప్పుడు, అలాగే ఒకని విధేయత ద్వారా అనేకులు నీతిమంతులుగా మార్చబడతారు కదా. తాను దేవునితో సమానముగా ఉండే భాగ్యమును విడిచిపెట్టి దీనునిగా, రిక్తునిగా ఈ లోకానికి వచ్చి తన తండ్రికి తన ఒక బలియాగముగా అంగీకరించబడుతూ, తను అంగీకరించేటువంటి దేవునికి, మరణము నుండి తను విడిపించే దేవునికి ఆయన కన్నీళ్లతో ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు చేసి అంగీకరించబడ్డాడు. తాను కుమారుడై ఉండి కూడా శ్రమ పొంది శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నాడని హెబ్రీ గ్రంథకర్త స్పష్టంగా రాస్తున్నాడు. ఇదిగో ఈ విధేయతను బట్టి, ఈ శ్రమలను బట్టి ఆయన సంపూర్ణునిగా మార్చబడి అనేకులను, కుమారులను మహిమకు తెచ్చుచూ ఉన్నాడు. ఎవరి నిమిత్తము సమస్తం ఉన్నవో, ఎవని వలన సమస్తం కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెస్తున్నాడట. ఈ హేతువు చేతనే వారిని సహోదరుని పిలుచుటకు ఆయన సిగ్గుపడలేదు. పాపశాపమునకు లోనైన మనలను సహోదరులను పిలుస్తున్నాడు, స్నేహితులను పిలుస్తున్నాడు. యోహాను 15:13 ప్రకారము స్నేహితుల కొరకు ప్రాణం పెట్టినటువంటి ప్రేమ కలిగిన వాడిగా కనబడుతున్నాడు. మనం ఆయన ద్వారా జీవించినట్లుగా దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపాడు. దీనివలన దేవుడు మన యందుంచిన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడని యోహాను భక్తుడు కూడా తన మొదటి పత్రికలో రాశాడు. ఇలాగున అమూల్యమైన, నిష్కలంకమైన, నిందారహితమైన పరిశుద్ధ రక్తము ద్వారా మనల్ని విమోచించి, విడిపించి, మన పాపమును, శాపమును, వ్యసనములన్నింటినీ తాను భరించి ఆయనలో ఉన్న పరిశుద్ధత, నీతి, యథార్థత, భక్తి ఉచితముగా మనకు అనుగ్రహించి నిత్యరాజ్యమునకు మనల్ని ఆయన వారసులుగా చేశాడు. ఏమిచ్చి ఆయన రుణం మనం తీర్చగలం? జీవితకాలం అంతా ఆయనను సేవిస్తూ, ఆయన సువార్తను ప్రచురం చేస్తూ, ఆయన ప్రత్యక్షత కొరకు నిరీక్షణ కలిగి ఉందముగాక. దేవుడు మీకు కృపా సత్యములను సమృద్ధిగా బయలుపరచునుగాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.